నమస్కారం. నేను మరలా చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఆడ మగ ఇద్దరు క్రైమ్లో ఇరుక్కున్నారు. ఓకే, మరి మన చట్టాలో, మన పోలీసులో, లేక ఆ అమ్మాయి సైడ్ ఉన్న వాళ్ళు నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆడపిల్లకి తక్కువ శిక్ష పడేలా చేస్తారు. నేను చాలా వాటిలో చూశాను. ఇంకా వీలైతే ఆ ఆడపిల్లని శిక్షించి కూడా తప్పిస్తారు. క్లియర్గా ఈ సియా గోయలు కొండ మంచి కిందకు తోసి చంపింది ఎవరిని? కేతన్ అగర్వాల్ని. ఆ రోజు ఆయనని కిందకు తోసిన తర్వాత కింద పడిపడి నరిస్తే డ్యూటీలో ఉన్న పోలీసులు వస్తే ఏం జరిగింది ఏంటి అంటే, ఇలా ఫోటోలు తీస్తూ పడిపోయాడంటే, అవును అంత ఎడ్జికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేసి కిందకు వెళ్తే రక్త మడులో పడినటువంటి మన అగర్వాల్ని, కేతన్ అగర్వాల్ని తీసుకొని పైకి వస్తుంటే ఆ అమ్మాయి ఇతను కాబోయే భార్య అని చెప్పింది. అందుకని అక్కడ పోలీసులు అంట, ఈ పిల్ల ఇప్పుడు కంగారుపడి భయపడిపోద్దామో, అతను చనిపోయాడంటే ఆ బాత్ ఈ పిల్ల కిందకు దూకిద్దామో, సో బతికే ఉన్నాడని చెప్దామని చెప్పి చనిపోయినా సరే మా బాధపడొద్దమ్మా, అతను బతికే ఉన్నాడమ్మా, దెబ్బలు తేలే ఎంతేనమ్మా, ఆసుపత్రి తీసుకెళ్దాం అన్నారట. బతికున్నాడా ఇలా అందంట. బ్రతుకున్నాడా ఇలా కదా అనాలి. తన మనిషి, తన కాబోయే భర్త లోయలో పడిపోయాడు, పెద్దగా అరిచింది, వచ్చారు, అది బాడీ స్మోక్ పైకి వచ్చేసి బ్రతికే ఉన్నాడమ్మా, కంగారు ఏం పడకమ్మనంటే, అమ్మయ్య బ్రతుకున్నాడు ఇలా కదా అనాలి. బ్రతుకున్నాడా ఏమో, వాడు బతుకుని వేయటరా బాబు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఫస్ట్ డ్యూట్ ఆ రోజు వచ్చింది. నెక్స్ట్ ఆ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేస్తూ పోస్ట్ మీద పోస్టులు పెట్టింది. సెకండ్ డౌట్ అక్కడ వచ్చింది. థర్డ్ డౌట్, ఆ అమ్మాయి ఈ అగర్వాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె బిహేవియర్గా చాలా ఇవన్నీ తేడాగా ఉన్నాయి. అన్నింటికి తోడు బాడీ పైకి తెచ్చినప్పుడు కానీ, బాడీ పోస్ట్ మార్టం అయిపోయి ఇంట్లో అంచుకలు చేసేటప్పుడు కానీ అసలు ఏడుపు లేదు, కన్నీళ్ళు ఏమిలో. కింద పడ్డాడని చెప్పినప్పుడు కూడా కింద పడ్డాడని చెప్పిందా? మనిషి కింద పడినప్పుడు ఏడుపు రాదండి. ఆడవాళ్ళకి ఏడటం జన్మ హక్కు కదా, ఏడుపు రాలా. ఇన్ని రకాలుగా చేస్తే ఇప్పుడు ఈ పిల్లని ఏమని సైడ్ చేస్తాను తెలుసా? ఈ పిల్లలు ఎవరున్నాడు కదా, చేతన్ బాబులాల్ చౌదరి, వాడు బ్లాక్మెయిల్ చేశాడు. ఏ రకంగా? నువ్వు గనక కేతన్ అగర్వాల్ కనుక చంపకపోతే మన ఇద్దరం క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు మొత్తం బయట పెడతా, మీ ఫ్యామిలీ పరువు అంతా తీసేస్తా అని బ్లాక్మెయిల్ చేసినట్టుగా, వాడు బ్లాక్మెయిల్ చేసినందుకు గాను కేతన్ అగర్వాల్ చంపాలని డిసైడ్ అయిపోయి చంపినట్టుగా నెమ్మదిగా ఈ వేలో కేసు ఫ్రేమ్ చేస్తున్నారు. మనకున్న సమాచారమే. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి అసలు. నిజం వాడు బ్లాక్మెయిల్ చేసిన మొక్కని అడిగి చేస్తాను, వాడు చేశారని అనుకుందాం. ఎందుకు చంపాలి ఈ పిల్ల? వెళ్ళి పోస్ట్ కంప్లైంట్ నా కాబోయేవాడితో నేను ప్రేమగా ఉన్నట్టు నటించి అతను నేను చంపాలంట నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు, లేదా ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు. వెళ్ళి కంప్లైంట్ ఎవడొద్దు అన్నాడు? చిన్న బొప్పే, లేదంటే వాళ్ళు ముడికి డబ్బులు లేవు, కోట్లాస్తున్నాయి ఆడు. ఎవడ చెప్తారు ఈ సొల్లు కబుర్లన్నీ? ఈ గోయల్ ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడ నటిస్తుంది అండ్ వాళ్ళ కూతుర్ని సేవ్ చేయడానికి డ్రామాలు ఆడుతుంది. మార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా అదే చెప్పే కదా, మా పాపను కూడా అదే కొండ మీద నుంచి, అదే కోట నుంచి కింద దూసి చంపేయండి. ఎప్పుడంట? వాళ్ళ పాప తప్పు చేసిందని నిజమైతే ప్రూవ్ చేయాలి. వాళ్ళ పాప తప్పు చేసిందని ప్రూవ్ అయితే అప్పుడు చంపాలంట, లేదంటే చంపొద్దంట. సిగ్గు లేకపోతే సరే, తెలియదు ఆ మాత్రం. చంపింది ఆమె కాదా, తోసింది ఆమె కాదా? మీలో చాలామంది గతంలో చెప్పి మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక్కసారి ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారు అంటే అది ఆగదు అక్కడతో. వన్స్ బ్లాక్మెయిల్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని విక్టిమ్గానే చూసింది పోలీసులు. ఇన్ కేస్ ఆ బ్లాక్మెయిల్ చేసేవాడు మీరు కలగలిపి తప్పు చేశారు అనుకుందాం, అది బయట పెడతా ఇప్పుడు కానీ నువ్వు కానీ నేను చెప్పి చేయకపోతే అన్నారు అనుకోండి, వెళ్ళి చెప్పేసాడు ఏం కాదు. ఎందుకంటే ఓ రకంగా మీరు ఇక్కడ వచ్చేసి అప్రూవ్గా మారినట్టు అండ్ తప్పును ఒప్పుకున్నట్టు అండ్ అవతల మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ ఏంటి, వాడు చెప్తే మీరు చేసినట్టు కూడా మీరు చెప్పుకోవచ్చు అక్కడ. సో ఇలా ఎన్నో ఉంటాయి. వాడు చెప్పింది మీరు కనుక చేశారంటే మీ జీవితం నాశనం ఇంకంతే. సో ఇక్కడ సియా గోయల్ని ఖచ్చితంగా మురి తీయాల్సింది. చేతన్ బాబులాల్ చౌదరి వాడిని వదలొద్దు. ఐఎమ్ షూర్ సియా గోయల్ ఫ్యామిలీకి తెలిసే ఏదో మొత్తానికి తేడాగా జరిగింది. పాపం విశాల్ అగర్వాల్, కేతన్ అగర్వాల్ అని నిజంగా బలి చేశారు వీళ్ళు, అందులో నో డౌట్.